జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. గత 3 నెలల్లో ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీపై విచారణ చేస్తున్నాయి. బల్దియాలో మున్సిపాలిటీలు విలీనం అవుతున్నాయని తెలిసి హడావిడిగా పర్మిషన్లు ఇచ్చారు అధికారులు. మణికొండ, నార్సింగి, నిజాంపేట్, బండ్లగూడలో భారీగా పర్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. పలు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడంతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, విజిలెన్స్ విచారణపై అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీలో మొత్తం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ముఖ్యంగా నవంబర్ 25న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో దీనిపైన ఆ రోజు తీర్మానం చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసిన వెంటనే ఈ 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి అవన్నీ కూడా జీహెచ్ఎంసీలో కలుస్తాయి. వెంటనే ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుందంటూ కూడా కమిషనర్ అనౌన్స్ చేశాడు. సో అనౌన్స్ చేసిన వెంటనే ఈ కమిషనర్లు, మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కానీ కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్కి సంబంధించిన పెండింగ్లో ఉన్న ఫైల్స్ కానీ లేకపోతే కొన్ని అక్రమంగా ఉన్నటువంటి ఫైల్స్ కానీ చాలా రోజులుగా వాటికి ఓసీలు ఇవ్వట్లేదు, పర్మిషన్లు ఇవ్వట్లేదు. సో జిహెచ్ఎంసీలో కలిసినట్లయితే వీటన్నిటికీ పర్మిషన్లు ఇవ్వడానికి వీలుండదు. కాబట్టి ఇప్పుడే అందిన కాడికి వీటన్నిటిని దోచుకోవాలనే ఉద్దేశంతో చాలా వరకు పెండింగ్ ఫైల్స్ కానీ లేకపోతే ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న బిల్డింగ్స్ కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. సో ఇదంతా కూడా కేవలం 1-2 మున్సిపాలిటీల్లో జరిగినట్లు కాకుండా అన్ని నగర శివార్లలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్, కార్పొరేషన్లలో అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదే విధంగా లాస్ట్ 10 డేస్గా ఇదే పనిగా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినట్లు గుర్తించారు. సో దీనిపైన ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులతోటి వీటన్నిటిపైన అంటే లాస్ట్ 3 మంత్స్గా యాక్చువల్గా 25th నవంబర్న అనౌన్స్ చేశారు. సో 5th నవంబర్ వరకు 5th డిసెంబర్ వరకు అన్ని ఫైల్స్ అన్నింటినీ కూడా డైరెక్ట్గా జిహెచ్ఎంసీ అధికారులకు సబ్మిట్ చేయాలి. అలాగే కొత్తగా ఎలాంటి పర్మిషన్లు ఇవ్వద్దు, ఓసీలు ఇవ్వద్దు, అలాగే బిల్లులు కూడా చెల్లించొద్దు అంటూ అధికారులు చెప్పారు. కానీ ఈ 10 డేస్ ఆఫ్ గ్యాప్లో అంటే నవంబర్ 25th నుంచి డిసెంబర్ 5th వరకు చాలా వరకు ఓసీలు నమోదయ్యాయి. అలాగే దీంతో పాటు కొత్తగా బిల్డింగ్స్కు పర్మిషన్లు ఇచ్చాడు. ఓల్డ్గా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను కూడా చెల్లించారు. కాబట్టి వీటన్నిటిని విచారణ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. సో దీంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్న అధికారులకు చాలా వరకు అంశాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా మోస్ట్ హ్యాపెనింగ్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి 4 మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు కావచ్చు. సో వీటిలో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సో దీనిలో మొదటగా నిజాంపేట్, అలాగే మణికొండ, బండ్లగూడ, జాగీర్, నార్సింగి ఈ 4 ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. సో నిజాంపేట్ కార్పొరేషన్కు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ అనౌన్స్ చేశారో సో అప్పటి నుంచి పూర్తిగా విలీనం అయ్యే లోపు వరకు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఎవరి అయితే పెండింగ్లో ఓసీలు ఉన్నాయో వాళ్ళందరినీ డైరెక్ట్గా ఆఫీస్కు పిలిపించుకొని అవసరం లేకుండా మిడ్ నైట్ వరకు అక్కడే ఉండి అక్కడ వాటన్నిటికీ ఓసీలు జారీ చేసినట్లు గుర్తించారు. అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. సో వీటన్నింటి డేటా అంతా కూడా తీసుకున్నారు. అలాగే ఇటు మణికొండ కార్పొరేషన్కు సంబంధించి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్కు, విజిలెన్స్ కేసులు చేసినటువంటి కొన్ని బిల్డింగ్స్కి ఓసీలు జారీ చేసినట్లు గుర్తించారు. కొన్ని నాలాలపైన కడుతున్నటువంటి బిల్డింగ్స్ కూడా ఓసీ ఇచ్చినట్లు గుర్తించారు. ఇక మరోవైపు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్కు సంబంధించి అక్కడ కొన్ని ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అంటే ఓసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఒక బిల్డింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో ఎట్లాంటి డీవియేషన్స్ లేవని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ స్టిల్ ఇంకా కొన్ని బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నాయి. సో అయినా కూడా వాటికి ఓసీలు ఇచ్చినట్లు గుర్తించారు. సో అలాగే నార్సింగ్లో కూడా, నార్సింగ్ మున్సిపాలిటీలో ఇదే విధంగా కొన్ని అక్రమంగా పర్మిషన్లు ఇచ్చినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సో ముఖ్యంగా ఇక జిహెచ్ఎంసీలో కలిస్తే మీ బిల్డింగ్స్కి పర్మిషన్స్ రావు, మీ చాలా వరకు డీవియేషన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మేము చూసి చూడనట్లు పర్మిషన్లు ఇచ్చేస్తాం కాబట్టి ఇప్పుడే రండి అంటూ కొంతమంది దళారులు మధ్యలో బ్రోకర్లను కూడా పిలుస్తూ వారి ద్వారా డీల్స్ చేసినట్టు కూడా అధికారులు, విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. సో ముఖ్యంగా మొత్తం ఈ 27 అంటే అందులో కొన్ని మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్లు కానీ వీటన్నింటికి సంబంధించి ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు ఈ 4 ఒక నార్సింగ్ మున్సిపాలిటీ, ఈ 3 కార్పొరేషన్లలో భారీగా అవకతవకలు జరిగినట్లయితే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ డేటా అంతా కూడా, ఈ రిపోర్ట్ అంతా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా సమర్పించారు. సో ఆ తర్వాత వాటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఆయా గతంలో పనిచేసినటువంటి కమిషనర్లు కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వాళ్ళపైన చర్యలు ఉంటాయని అయితే ఉన్నతాధికారులు చెప్తున్నారు. మౌనిత.